బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అమ్మా న్యూస్ కు అండగా నిలిచారు. అక్రమ కేసులు పెట్టి అమ్మా న్యూస్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అమ్మా న్యూస్ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అమ్మా న్యూస్ ఎండీ కంది శ్రీనివాసరెడ్డి డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చి వేధించడం సరికాదని తెలిపారు. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డిపై పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపారన్నారు. ఇక ఆదిలాబాద్ లోని ప్రజాసేవా భవన్ దగ్గర నాలాను కూల్చివేయడానికి ఖండించారు. కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ కష్టాలను తీరుస్తున్నారని, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి తనకు ప్రత్యామ్నాయంగా ఎదగడాన్ని జోగురామన్న తట్టుకోలేకపోతున్నారని అక్రమ కేసులు పెట్టి అమ్మా న్యూస్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అమ్మా న్యూస్ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అమ్మా న్యూస్ ఎండీ కంది శ్రీనివాసరెడ్డి డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చి వేధించడం సరికాదని తెలిపారు. ఇక ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డిపై పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపారన్నారు. ఇక ఆదిలాబాద్ లోని ప్రజాసేవా భవన్ దగ్గర నాలాను కూల్చివేయడాన్ని ఖండించారు. కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ కష్టాలను తీరుస్తున్నారని, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి తనకు ప్రత్యామ్నాయంగా ఎదగడాన్ని జోగురామన్న తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఇక తక్షణమే అమ్మా న్యూస్ పై కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మా న్యూస్ ఏదైతే ఆదిలాబాదు చిన్నగా ఏదైతే మోరీ కట్టిన దానికి ఆయన ఏదో వాసన వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని మంచిగా చేయడం జరిగిందే తప్ప దాన్ని చెడుగా చేయలేదు. కానీ కంది శ్రీనివాసు ఏదైతే అమ్మా న్యూస్ చైర్మన్ కు మంచి పేరు వస్తుంది, రేపు నాకు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీదారుడు అయితే అన్న ఒక రేపు గెలవబోతున్నాడు అనే ఆలోచనతోటి ఈ విధంగా కక్ష సాధించి వారి మోరీలను కూల్చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే పోకడలన్నీ కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదే రకంగా ఇవాళ వాస్తవంగా ఆదివాసీ సోదరులు అంటే చాలా మందికి ఆదివాసీ సోదరులు గురించి చరిత్రలు తెలుస్తాయని చెప్తారు, కానీ అసలు పూర్తిగా తెలియదు. వాస్తవంగా ఆనాడు ఈ దేశంకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం అయిన తర్వాత కూడా ఇవాళ ఆదివాసులు ఇల్లు లేని నిరుపేదలుగా మిగులుతున్నారు. అంటే దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చింది అనేది ఈ ఆదివాసులను చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆదివాసుల తరపున ఏదైతే సోయం గూడ ఏదైతే పాలవంచలో ఉందో, వీళ్ళ సీతారాంపురంలో ఉందో, దీనికి వెంటనే వీళ్ళు 1200 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు వెంటనే ప్రభుత్వం భూమి కాబట్టి వీళ్ళకు హక్కు కూడా ఉన్నది. ఇది 5వ షెడ్యూల్ ప్రాంతముల కింద వస్తుంది కాబట్టి వీళ్ళకు హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళకు వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా పట్టాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో ఏదైతే మనం ముఖ్యంగా ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి రామాలయ దేవాలయంపై అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి రామాలయంపై మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సీతకన్ను వేయడంపై మీ అభిప్రాయం ఏంటి? వారు భద్రాద్రికి ఒకసారి వచ్చి అన్ని అబద్ధాలు మాట్లాడి పోవడం జరిగింది. అప్పుడు వచ్చి 200 కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ 200 కోట్లు ఎట్టుపోయాను. ఆయన మళ్ళీ భద్రాద్రి టెంపుల్కు రావడానికి కూడా మనసు ఒప్పుకుంటలేదో మరి. అంటే ఆ విధంగా ఆదివాసీ ప్రాంతం కాబట్టి వీళ్ళని పట్టించుకోకుండా ఏమవుతుందిలే అనే ఆలోచన ధోరణి. అమ్మా న్యూస్ ఏదైతే ఆదిలాబాదు చిన్నగా ఏదైతే మోరీ కట్టిన దానికి